నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గత 2 ఏళ్లుగా గుంభనంగా ఉన్న నేతలు ఇప్పుడు రోడ్డెక్కారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి టైం లేదంటున్నారో నాయకుడు. అయితే మేం ఆవిష్కరిస్తామంటున్నాడు మరో లీడర్. 2 వర్గాల మధ్య వివాదం ఇప్పుడు రచ్చకెక్కింది. ఎవరా నేతలు? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి? మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురంలో టీడీపీ నేతల్లో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. 2024 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న బోనెల విజయ్ చంద్ర తన రూటే సపరేట్ అంటున్నారు. తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని దశాబ్దాల కాలంగా పార్టీని నడిపిన నేతలను పక్కన పెట్టారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పార్వతీపురంలో 2024 ఎన్నికల ముందు మెరుపులా వచ్చారు విజయ్ చంద్ర. అప్పటిదాకా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకులను పక్కన పెట్టేసి టికెట్ దక్కించుకున్నారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచిన బోనెల విజయ్ చంద్ర తన గెలుపులో పాత కాపుల పాత్రేమీ లేదని పక్కన పెట్టడం పార్టీలో చర్చనీయాంశమైంది. దేనికి తోడు చిన్నబాబు లోకేష్ అండదండలు కూడా బోనెలకు దండిగా ఉన్నాయట. దీంతో ఎవరి మాట వినాల్సిన పని లేదు, ఎవరిని పిలిచి కూర్చోబెట్టాల్సిన పని లేదన్న ధోరణిలో వెళ్లిపోతున్నారట పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే. పార్వతీపురంలో ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడంతో మాజీ ఎమ్మెల్సీ ఉమ్మడి విజయనగరం జిల్లాకు సుదీర్ఘ కాలంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు వేరు కుంపటి పెట్టుకున్నారట. పార్టీ కార్యక్రమాల్లో సైతం ఎమ్మెల్యేతో ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారట. అయితే సమయం కోసం వేచి చూసే ధోరణిలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి వర్గం ఉంటే అధికారం చేతిలో ఉండడంతో తగ్గేదే లేదన్నట్టు ఎమ్మెల్యే వర్గం వ్యవహరిస్తోందట. దీంతో పార్వతీపురం టీడీపీలో గ్రూపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేశాం, పార్టీని నడిపించామని ద్వారపురెడ్డి వర్గం అంటుంటే ఎప్పుడొచ్చామన్నది కాదు అని సినిమా డైలాగ్ చెబుతోందట ఎమ్మెల్యే బోనెల వర్గం. మొత్తానికి 2 వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నాయన్నది వాస్తవం. పార్వతీపురం టీడీపీలో రాజకీయ రచ్చ తాజాగా రోడ్డెక్కింది. పార్వతీపురం మండలంలోని పిన్నింటి రామానాయుడు వలసకు చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని జైపాల్ తన సొంత స్థలంలో గ్రామస్తులతో కలిసి అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారట. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనేకసార్లు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రను కోరాడట జైపాల్. ముందు వస్తానని చెప్పిన ఎమ్మెల్యే సమయం మాత్రం కేటాయించడం లేదట. దీంతో అనేకసార్లు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లిన జైపాల్ పై విజయ్ చంద్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు తాను రాలేనని అన్నారట. దీంతో విగ్రహావిష్కరణ కోసం మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ని సంప్రదించారట జైపాల్. ఎమ్మెల్యే రానంటే మేం వస్తామంటూ విగ్రహావిష్కరణకు వెళితే అక్కడి శిలాఫలకం రాత్రికి రాత్రి మాయమైందట. దీని వెనుక ఎమ్మెల్యే వర్గీయుల హస్తం ఉందని అనుమానించడం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగిపోయాయి. బాహాబాహీ దాకా వెళ్లడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చిందట. శిలాఫలకం లేకపోవడంతో మొత్తానికి విగ్రహావిష్కరణ జరగకుండానే నేతలు వెనుదిరగాల్సి వచ్చిందట. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో కూడా రచ్చ చేయడం, అది కూడా సొంత పార్టీ వారి వివాదాస్పదం చేయడంతో ఇదెక్కడే రాజకీయమని పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. మరోపక్క ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రపై మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారం పార్టీ పెద్దల దృష్టికి వెళ్లడంతో దీనిపై ఎలా స్పందిస్తారు? రాబోయే రోజుల్లో పార్వతీపురంలో టీడీపీ పరిస్థితి ఏంటనేది తమ్ముళ్లలో చర్చనీయాంశమవుతోంది.